శుభోదయం. ఈ రోజున మల్టిప్లికేషన్‌లో 2/2 మల్టిప్లికేషన్ అంటే 2 నంబర్స్ ఇంటూ 2 నంబర్స్ అన్నమాట. ఈ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి? అంటే ఎగ్జామినేషన్ ఎలా ఇస్తా అంటే హారిజాంటల్ ఇస్తాడు. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటైంది? వర్టికల్ చేస్తున్నాం అన్నమాట. అంటే 23 వేస్తాము. దాని బాటము 44, 78 నెంబర్ వేస్తాం అన్నమాట. అలా అలవాటైపోయింది. లేదంటే ఇప్పుడు ఎగ్జామినేషన్‌లో హారిజాంటల్ ఇస్తాడు. హారిజాంటల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? వర్టికల్ ఇస్తే ఎలా చేయాలి? ఈ 2 చెప్తా. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ హారిజాంటల్ ఇచ్చినప్పుడు దాన్ని వర్టికల్ రాస్తారనమాట. ఎందువల్ల వాళ్ళ బ్రెయిన్‌లో అలా ప్రాబ్లమ్ అనేది చేయలేరు. అందువల్ల ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. అదే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ అప్పుడు ఏం చేయాలి? మనము ఆ 2 నంబర్స్ మళ్ళా రాయాలి. పేపర్ మీద రాసి మళ్ళీ చేయాలంటే టైం వేస్ట్ అనమాట. అదే ఈ ప్రొసీజర్ మనకు తెలిసినట్లయితే సిస్టమ్‌లో నెంబర్ కనపడుతున్నప్పుడు అది హారిజాంటల్ ఉన్నా, వర్టికల్ ఉన్నా సరే ఆన్సర్ అనేది మనం సింపుల్‌గా చేసేయొచ్చు అనమాట. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. మినిమమ్ వచ్చేసి 100 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 100 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఏమవుతుందంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడు 3 నంబర్ అంటే 3 నంబర్, 4 నంబర్ అంటే 4 నంబర్ చాలు. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 నంబర్ అంటే 4 నంబర్ సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ అవుతుందన్నమాట. జాబ్ పాయింట్ అది పెద్ద నెంబర్ ఉండదు. 3 నెంబర్ సరిపోతుందన్నమాట. మీరు ఎప్పుడైతే 4/4 పర్ఫెక్ట్ అయ్యారో మీరు 3/3 ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ రోజున 2/2 మల్టిప్లికేషన్ చెప్తాము. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే 3/3 మల్టిప్లికేషన్ చెప్తాము. అందరితో అయిపోతుంది అనమాట. తర్వాత స్పీడ్ ఎడిషన్ చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కాంబినేషన్ అనమాట. హారిజాంటల్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు? నేను ఎగ్జామ్ పెట్టా. కొన్ని లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. అది రాసినప్పుడు ఏం చేస్తారంటే అది ఇచ్చినప్పుడు వాళ్ళు సపరేట్ చేస్తారు. అన్ని ప్లస్ మొత్తం సపరేట్ చేస్తారు. మైనస్ మొత్తం సపరేట్ చేస్తారు. టోటల్ చేస్తారు అనమాట. ఇలా నేనేం చేస్తా అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హారిజాంటల్ ఎడిషన్ సపరేట్ కాంబినేషన్ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో మనము చూస్తాం అనమాట. ఇది వచ్చేసి మనము 4 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈ 4 వీడియోస్ తోటి నేను మాట ఇచ్చిన ప్రకారము 15 ఫ్రీ వీడియోస్ అనేవి అయిపోతాయి అనమాట. మనము ఇన్ డెప్త్ పోవట్ల ఓన్లీ అవేర్నెస్ పర్పస్ అవడం వల్ల ఆన్సర్ చెప్తున్నాను, స్టెప్స్ వేస్తున్నాను, స్టెప్స్ రిమూవ్ చేసి ఆన్సర్ అనేది ఎలా వస్తుందో చెప్తున్నాను. కొన్ని టాప్ సీక్రెట్స్ చెప్తున్నా. మొత్తం చెప్పాలంటే టైం సరిపోదు అనమాట. ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ ఉన్నట్టయితే నెక్స్ట్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సమ్మర్ హాలిడేస్ కానీ ఎప్పుడైనా సరే దసరా హాలిడేస్ అప్పుడు మీరుంటే వేదిక్ మ్యాథ్స్ అనేది నేర్పిస్తున్నాను అనమాట. లేదా నా పుస్తకం తీసుకున్నా సరే కొంత బేసిక్స్ వస్తాయి అనమాట. ఫండమెంటల్స్ వస్తాయి. అందులో ఎక్సర్సైజ్ వచ్చేసి వేలు ఉన్నాయన్నమాట. శుభ్ర ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము స్క్రీన్ షేర్ చేస్తాను. 2/2 మల్టిప్లికేషన్ మనము చూద్దాం. 2/2 మల్టిప్లికేషన్ అంటే ఏ నెంబర్ అయినా సరే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పాము ఆల్ నైన్స్ అని, ఆల్ వన్స్ అని, బేస్ మీద స్క్వేర్స్ అని, బేస్ మీద మల్టిప్లికేషన్ చెప్పాము అనమాట. ఇట్లా మల్టిప్లికేషన్లో మోర్ దెన్ 100 టైప్స్ ఉంటాయి. పొరపాటు మర్చిపోయారు ఫార్ములా. మర్చిపోతే సొల్యూషన్ ఏంటంటే ఇది సొల్యూషన్ అనమాట. ఇది జనరల్ మెథడ్ అంటే ఎనీ నెంబర్స్ అప్లై అవుతుంది అనమాట. ఆల్ వన్స్లో ఏముంది? ఓన్లీ అన్ని వన్స్ ఉంటే వన్ సైడ్ మాత్రమే అప్లై అవుతుంది. తర్వాత ఆల్ లైన్స్ చూస్తే వన్ సైడ్ వచ్చేసి ఆల్ లైన్స్ ఉండాలి. బేస్ మీద ఎలా ఉంది? ఇచ్చిన 2 నెంబర్స్ నియర్ టు బేస్ ఉండాలి. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్స్ అనేవి పొరపాటు మర్చిపోయినట్టయితే ఇది జనరల్ మెథడ్. అంటే అన్ని 100 ఫార్ములాస్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో అన్ని మర్చిపోయినా సరే ఇది జనరల్ ప్రాక్టీస్లో మనము డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు అనమాట. ఆన్సర్ రైట్ నుంచి వేయచ్చు, లెఫ్ట్ నుంచి వేయచ్చు. అయితే ఆన్సర్ వచ్చేసి ఎప్పుడైనా సరే రైట్ నుంచి వేయండి. దేశంలో ఇండియాలో ఉన్నటువంటి 100 మంది మ్యాథమెటిషియన్స్ ఉంటారు, వేదిక్ మ్యాథమెటిషియన్స్ 99 మంది ఆన్సర్ లెఫ్ట్ నుంచి నేర్పిస్తున్నారు అనమాట. లెఫ్ట్ నుంచి నేర్పిస్తే ఏమవుతుందంటే మనది ఒక స్టెప్ అవసరం పడుతుంది. 2 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ వేస్ట్ అనమాట. అదే డైరెక్ట్ మనము రైట్ నుంచి వేసినట్టయితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎలాంటి స్టెప్ ఉండదు. లెఫ్ట్ నుంచి చేస్తే మైనస్ పాయింట్ ఏంటంటే మీరు డివిజన్ అనేది జీవితంలో చేయలేరు. గ్యారంటీ ఇస్తాను అనమాట. జీవితంలో నా వద్ద చేయాలని సరే మీరు చేయలేరు అనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పిన సిస్టమ్ ఫాలో అవ్వండి అనమాట. ఎందుకంటే నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అన్ని ప్లస్ పాయింట్ చెప్తున్నా, మైనస్ పాయింట్ చెప్తున్నా. క్రాస్ సబ్ట్రాక్షన్ ఏం చెప్పాను?
మనము స్మాల్ నెంబర్ చెప్పాము, స్మాల్ నెంబర్ తీస్తామని, పెద్ద నెంబర్ తీస్తామని అట్లా చెప్పామన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే అబ్జర్వేషన్తో వచ్చేటటువంటి విద్య అనమాట. చూసినట్టు ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి 12 నెంబర్ 2/2 మల్టిప్లికేషన్. ఇది సూత్రం అనమాట, మనం వాడేటువంటి సూత్రం. సాంస్క్రిట్ లో వేరే ఉంటుంది అనమాట, మరి మన సాంస్క్రిట్ అవసరం లేదు కాబట్టి సూత్రం రాస్తే వర్టికల్లీ క్రాస్ వైజ్ అంటే అర్థం ఏంటి? వర్టికల్ అంటే స్ట్రైట్, క్రాస్ వైజ్ అంటే ఇట్లా క్రాస్ అనమాట. వర్టికల్ అంటే స్ట్రైట్ రావాలి, క్రాస్ వైజ్ అంటే క్రాస్ వైజ్ అనమాట. ఇందులో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంటే ఇందులో మొత్తము 3 స్టెప్స్ ఉంటాయి. మొత్తం నోట్స్ రాసాను నేను తయారు చేసి పొద్దున, రోజు పొద్దున 3 వేస్తున్నాం ఈ నోట్స్ పర్పస్ అనమాట. అయితే ఏంటంటే ఆన్సర్ వచ్చేసి లెఫ్ట్ నుంచి వేయచ్చు, రైట్ నుంచి వేయచ్చు. అయితే నేనేం చెప్పాను, రైట్ సైడ్ నుంచి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పాను. ఇందువల్ల ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలియదు. డివిజన్స్ నేర్చుకోవాలంటే మన బ్రెయిన్ షార్ప్ ఉండాలి. లెఫ్ట్ నుంచి వస్తే ఏమవుతుందంటే 100% స్టెప్ వేయాలి, వితౌట్ స్టెప్ వేయలేరు అనమాట, తలనొప్పి. నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు లెఫ్ట్ నుంచి వేసినట్టయితే స్టెప్ వేస్తే చూసే వాళ్ళు ఏమంటారంటే ఈ స్టెప్ వేసే బదులు డైరెక్ట్ ఆన్సర్ మల్టిప్లికేషన్ చేస్తారు కొద్దీ ఈ వేదిక మీద బెనిఫిట్ అని అంటారు అనమాట. అయితే ఇందులో చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? వర్టికల్ ఉంటుంది, అంటే ఫస్ట్ స్టెప్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. రెండో స్టెప్ ఎలా ఉంటుంది? క్రాస్ ఉంటుంది. రెండో స్టెప్ క్రాస్ వైజ్ ఉంటుంది అనమాట. ఇట్లా మూడో స్టెప్ స్ట్రైట్ ఉంటుంది. ఈ రెండు వర్టికల్. మిడిల్ స్టెప్ చూసారా? రెండో స్టెప్ వచ్చేసి క్రాస్ ఉంటుంది. మన బొమ్మలు చెప్తాం, బొమ్మ రూపంలో చూసినట్టయితే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఆ స్టార్టింగ్ నేనేం చేస్తున్నాను, రైట్ సైడ్ నుంచి నేర్పిస్తున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి అది వేస్ట్ అనమాట. చూడండి, 20.34 చేయాలి. నేనేం చెప్పాను, 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్ అన్నమాట. 3 స్టెప్స్ వేశాను. ఫస్ట్ నేనేం చెప్పాను, స్ట్రైట్ అని చెప్పాను. రెండో స్టెప్ క్రాస్ అని చెప్పాను. మూడో స్టెప్ స్ట్రైట్, బొమ్మేస్తాను నేను, స్ట్రైట్ క్రాస్ అట్లా. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎలా సింప్లిఫై చేయాలి, ఎలా మైండ్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు 2 నెంబర్స్ అంటే ఇబ్బంది లేదనమాట. కొంత పెద్ద తర్వాత ఇబ్బంది పడతాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 5 4 చేయాలంతా 20. ఈ రెండు మల్టిప్లై చేస్తే 22 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ చేయాలి. క్రాస్ అంటే ఏంటి, 5 3 15. మళ్ళీ ప్రొనౌన్సియేషన్ మీరు ఏం చేస్తారంటే 5 3 అనమాట వాడద్దు, టైం వేస్ట్ అనమాట, మీకు తెలీదు. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 3 అన్నప్పుడు మనకు తెలియదు, టైం వేస్ట్ అవుతుంది అనమాట. మనం ఏం చేయాలి, మరి 15 ప్లస్ ప్లస్ అనే మాట వాడద్దు, మళ్ళీ 15 ప్లస్ అనే మాట వాడద్దు, 5 5 3 అనే మాట వాడద్దు. 15 8 23. క్యార్ నెంబర్ అవుతుంది 2 ఉంది, అంటే 25. 25 అంటే 2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, మళ్ళీ థర్డ్ స్టెప్ టెన్స్ ప్లేస్. ఇది యూనిట్స్ ప్లేస్ లేదా వన్స్ ప్లేస్ అనమాట. ఇటు వచ్చేటప్పటిది టెన్స్ ప్లేస్ అవుతుంది. 3 2 6, 2 క్యారీ నెంబర్ అంటే 8 అనమాట. అంటే 34 తీసుకున్నట్టయితే మనకు 34 24 తీసుకుంటే ఆన్సర్ ఎంత, 850. అది మీరేం చేస్తారు, ఫస్ట్ 4 టేబుల్ ఇచ్చేస్తారు, తర్వాత 3 టేబుల్ ఇచ్చేస్తారు, స్టెప్ వేస్తారు. వితౌట్ స్టెప్స్ మీరు చేయలేరు. ఇందులో ఏం చేసాం మనము, డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అయితే ఎడిషన్ స్పీడ్ అవ్వాలని చెప్పాను. ఎందువల్ల 15 8 రావాలి, 23 రావాలి, స్పీడ్ రావాలన్నమాట. అంటే చూడండి, ఇంటికి చెప్తా, ఇది టాప్ సీక్రెట్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను ఆన్లైన్ క్లాస్ నేర్పించింది అనమాట. ఫస్ట్ ఏంటి, స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్, ఈ బొమ్మ వచ్చింది అనమాట. అయితే చూడండి, ఫస్ట్ ఇది ఇది నేనేమంటానంటే దీని 1 పేరు అంట. 5 4ని 1 పేరు అందాం, 1 పేరు అనమాట. ఇది రెండో పేరు, 2 3 రెండో పేరు, 5 పేరు 1 పేరు అనమాట. ఫస్ట్ ఇప్పుడే సార్ మనము 1 పేరుతో మొదలు పెట్టాలి. అంటే 1 పేరు ఫస్ట్ పేరు మొదలు పెట్టాము. నెక్స్ట్ ఏం చేయాలి, 2 పేర్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఇందులో రెండో పేరు దీనిలో సైలెంట్ ఉంది, రెండో పేర్లో టోటల్ సైలెంట్ అనమాట. రెండో పేరు ఇందులో ఓన్లీ ఫస్ట్ పేరు మాత్రమే టచ్ చేస్తాము. ఇందులో ఏమవుతుంది, 2 పేర్స్ టచ్ చేస్తాం. క్రాస్ చేసినప్పుడు అన్ని నెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాము, 2/2 మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం 2/2 మల్టిప్లికేషన్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఆల్ నెంబర్స్ ఇంక్లూడ్ అయిపోయినాయో, చూడండి ఆల్ నెంబర్స్ ఇంక్లూడ్ అయిపోయినాయి, అవునా, అన్ని నెంబర్స్ రోల్ ఉండదన్నమాట. రోల్ ఉండబట్టి మనం ఏం చేస్తామంటే అన్ని నెంబర్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అవుతాయో అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఫస్ట్ వదిలేస్తాం. మొత్తం ఏది టచ్ చేసిన తర్వాత ఫస్ట్ పేరు వదిలేస్తాము. అప్పుడు రెండో పేరు చూస్తాము. రెండో పేరు చూస్తే ఎలా ఉంది, స్ట్రైట్ ఉంది అనమాట. పట్టుదల్లి క్రాస్ పై ఇది సూత్రం వచ్చేసి అనమాట. అంటే 1 పేరు 2 పేర్స్ పెడుతున్నట్టయితే దీన్ని చూడండి, హారిజంటల్ వేయాలంటే ఎలా వేయాలి చూద్దాం. హారిజంటల్ వేసినట్టయితే ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ నెంబర్ పాఠము ఈ నెంబర్ వేసి చేసాం అనమాట. అంటే బొమ్మ వస్తుంది, స్ట్రైట్ క్రాస్, ఈ బొమ్మ మరి వేయచ్చు అనమాట. అదే ఇదే ప్రాబ్లము 25 × 34 అన్నప్పుడు
ఇప్పుడు వేయాలంటే బొమ్మ ఎలా వేస్తారు? నేను ఫస్ట్ స్టెప్ ఏమన్నాను, వర్టికల్ అని చెప్పాను. మరి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఇస్తాడు. మీరు అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ పెన్ను పేపర్ తీసుకొని 24 రాసి దాని బాటం 34 రాసి ఈ ఫార్ములా అప్లై చేస్తారు అనమాట. అయితే అవసరం లేదు. చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మైండ్లో పెట్టుకోండి, ఇది టాప్ సీక్రెట్స్ అనమాట. ఫస్ట్ మనది యూనిట్ ప్లేస్ ఆన్సర్ రావాలి. అంటే యూనిట్ ప్లేస్ ఆన్సర్ రావాలంటే ఎలా పాసిబిలిటీ అంటే యూనిట్ ప్లేస్ ఇంటూ యూనిట్ ప్లేస్. చూడండి, అది మైండ్లో పెట్టుకోండి. యూనిట్ ప్లేస్ ఆన్సర్ రావాలంటే యూనిట్ ప్లేస్, ఇందులో యూనిట్ ప్లేస్ ఇది, లేదంటే వన్స్ ప్లేస్ అంటారు మీరు, ఇందులో యూనిట్ ప్లేస్ అనమాట. అంటే ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 4×5 = 22 ఉంది. నెక్స్ట్ ఏం రావాలి మనది, టెన్స్ ప్లేస్ రావాలి. టెన్స్ ప్లేస్ రావాలంటే యూనిట్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్, ఇందులో యూనిట్ ప్లేస్ ఇంటూ ఇందులో టెన్స్ ప్లేస్, లేదంటే చివర ఎస్టీమ్స్ అనమాట. ఎస్టీమ్స్ ఈ చివర ఆ చివర, మన ఈ చివర ఆ చివర. 4×2 = 8, 15, 23, 2 క్యారీ అంటే 25, 2 ఉంది. తర్వాత 100 ప్లేస్ రావాలంటే ఛాన్స్ ఏంటి, టెన్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్, ఒకటే ఆప్షన్ అనమాట. అంటే టెన్స్ ప్లేస్ ఇది, ఇది టెన్స్ ప్లేస్ అంటే టెన్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్ అంటే 6 వస్తుంది. క్యార్ నెంబర్ 2 యాడ్ చేస్తే 8 అనమాట. ఫస్ట్ యూనిట్ ప్లేస్ రావాలంటే యూనిట్ ప్లేస్ ఇంటూ యూనిట్ ప్లేస్ చేయాలి. టెన్స్ ప్లేస్ రావాలంటే యూనిట్ ప్లేస్ ఇంటూ ఇందులో టెన్స్ ప్లేస్, ఇందులో యూనిట్ ప్లేస్, ఇందులో టెన్స్ ప్లేస్ అనమాట. అంటే ఫస్ట్ 1 పేర్ వస్తుంది, తర్వాత 2 పేర్స్ వస్తాయి, థర్డ్ స్టెప్లో ఓన్లీ 1 పేర్ ఉంటుంది అనమాట. ఇలా హారిజాంటల్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్తో చేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మౌస్ పక్కన పెట్టి పెన్ను తీసుకొని పేపర్ మీద క్యాలిక్యులేషన్ వేసి మళ్ళీ పెన్ను వదిలేసి మళ్ళీ మౌస్ తీసుకొని దాన్ని చేసే లోపల మినిమం 2 సెకండ్స్ వేస్ట్ అయిపోద్ది టైం అనమాట. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ సెకండ్ వాల్యుబుల్ అనమాట. సో చూసినట్టే వేరే ప్రాబ్లం చూద్దాము. చూసినట్టయితే 24, తర్వాత 31, 56, 56 చూద్దాం. 24, 31 అనమాట. మనం ఏం చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. ఎలాంటి స్టెప్స్ వాడద్దు, రఫ్ చేయొద్దు, డైరెక్ట్ ఆన్సర్ రావాలన్నమాట. ఫస్ట్ ఏం చెప్పాము, ఫస్ట్ స్ట్రైట్ అని చెప్పాము. అంటే వన్స్ ప్లేస్ ఇంటూ వన్స్ ప్లేస్. మన అదృష్టం బాగుండి ఎలాంటి క్యార్ నెంబర్ లేదు, 4 వేసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద నెంబర్ చూసుకోండి. ఇందులో ఇటైనా చేయొచ్చు, ఫస్ట్ ఇటైనా చేయొచ్చు అనమాట. ఈ 12, 2, 14 అంతే. 12 ఎంత 14. నేను 4×3 అన్నానా అనలేదు, ప్లస్ అని వాడానా వాడలేదు అనమాట. అంటే ఏం చేయాలి, 12 to 14 అనాలి అంతే. అలా 2 కూడా మానేయచ్చు, 12, 14 అట్లా స్టెప్ బై స్టెప్. మనం ఏం చేయాలంటే ఎవరి స్టెప్స్ ఎవరి చేయాలి, డైరెక్ట్గా క్యాలిక్యులేషన్. జనాలు ఏం చేస్తారు, 4×3 = 12, 12 + 2 1 = 2, 12 + 2 14 అంటారు. నేనేమన్నాను 12 to 14 అయిపోయింది. ఎంత టైం సేవ్ అయింది. అలా లాస్ట్ మనము జాబ్ రాసేటప్పుడు కొన్ని ఎన్నో మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు టైం అనేది మనకు తెలియకుండా వేస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు జాబ్ రాదనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, స్ట్రైట్ 3×2 = 6 అనమాట. దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. అంటే అట్లా ప్రాక్టీస్ చేసినట్టయితే పోటీ ఉండాలి. పోటీ ఉన్నట్టు చదువులో పోటీ ఉంటే 100% మీరు డెవలప్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి 53, 52 ఉంది, 68 ఉంది. 52, 68 దీన్ని చూసినట్టయితే మనము ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి వర్టికల్ అనమాట. అంటే స్ట్రైట్ చేయాలి. యూనిట్ ప్లేస్ ఇంటూ యూనిట్ ప్లేస్ చేయాలి. 8×2 = 16, 16 అంటే 6 వేసాము, 1 ఉంది. 40, 52 అయితే చూడండి, 40, 52, 1 క్యారీ 53, 5 ఉంది అనమాట. 5 6 = 30. థర్డ్ స్టెప్ ఏంది, స్ట్రైట్ టెన్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్ అనమాట. 30, 30 + 5 అంటే 35. దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. అంటే చూడండి ఎంత స్పీడ్ అయిపోయింది. అంటే మనము 8 టేబుల్ యూజ్ చేసి 8×16, 8×5 = 40, 41, 4 1 2 వేయాలి. 6×12 దాని బాటం వేయాలి, దాని టోటల్ చేయాలి. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ ఆన్సర్ అనేది మనకు వచ్చేసింది. దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్ అనమాట. వర్టికల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇందులో వేరే ఫార్ములా వస్తుంది అనమాట. ఇందులో దీంట్లో చూడండి, వేదిక్ మ్యాథ్స్ లో వేరే ఫార్ములా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇది టెన్స్ ప్లేస్ లో 1 డిఫరెన్స్ ఉంది, ఇది టోటల్ చేస్తే ఎంత ఉంది, 10 ఉంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే వేరే ఫార్ములా ఉంటుంది అనమాట. అవన్నీ ఏంటంటే మస్తు అడ్వాన్స్ లెవెల్ వస్తాయి అనమాట. 8×2 = 16 + 20 అనుకోవాలి. ఈ స్మాల్ నెంబర్ని
20 అనుకుంటే 36 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏది? 5 స్మాల్ నెంబర్. ఇక్కడ 5 6 జార్ ఉంది. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ నెంబర్ చూస్తుంటే 5 7 జార్ అంతా 35 అనమాట. అంటే దీని మీద ఈజీ అనమాట. అంటే మనం ప్రాబ్లం చూసినప్పుడు మైండ్లో రావాలి. ఈ ఏ ఫార్ములా చేస్తే యూజ్ చేస్తే స్పీడప్ అవుతుంది అని తెలుస్తున్నట్టయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుంటాం. ఫస్ట్ ఏంటి 8 16 ఈ 2 తీస్తున్నట్టయితే 20 తీసుకోవాలి. 36 అవుతుంది. ఇది రెండిట్లో స్మాల్ నెంబర్ తీసుకుంటే 5 6 బదులు 5 7 తీసుకుంటాము 35 అనమాట. అంటే ఈ ప్యాటర్న్స్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బట్టి మనము అప్లై చేస్తున్నట్టయితే వస్తుంది అనమాట. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ అనమాట. నేను హారిజాంటల్ చెప్పాను, వర్టికల్ చెప్పాను. డౌట్ ఉంటే ఇది క్లారిఫై చేస్తున్నాను అనమాట. ఇందులో స్టోర్లో నా నెంబర్ అవుతుంది. మీరు చూసినట్టయితే నా నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవుతే దాంట్లో ఈ పుస్తకంలో వచ్చేసి అసలు వందల ఎక్సర్సైజులు అనేవి ప్రొవైడ్ చేశారనమాట. థియరీ ఉంటుంది, ఎక్సర్సైజులు ఉంటాయి. ఓన్లీ 250 రూపాయలు అనమాట. షాప్లో అయితే 500 అమ్ముతారు. బై పోస్ట్ అయితే 350 రూపాయలు అవుతుంది అనమాట. రేపు వచ్చేసి 3/3 మల్టిప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. 2/2 పర్ఫెక్ట్ అయిపోయాము. 3/3 సేమ్ ప్రొసీజర్ 4/4 5/5 6/6 7/7 మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ ఇప్పుడు చూడండి. ఈ 2/2 వచ్చినప్పుడు మీరు బెనిఫిట్ ఏంది? మీరు అప్ టు 99 వరకు స్క్వేర్ చేసేయచ్చు అనమాట. ఎలా బెనిఫిట్ చెప్పుకోండి. స్క్వేర్ చేయాలి మనం. సపోజ్ స్క్వేర్ వేరే ఫార్ములా ఉంటుంది, డూప్లెక్స్ ఫార్ములా ఉంటుంది అనమాట. ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే సపోజ్ ఏ నెంబర్ చూస్తున్నాం 62 చూస్తున్నాం. 62 ఎంత రావాలి? మనది స్క్వేర్ రావాలి. అంటే అర్థం ఏంటి? 62 × 62 అంతేనా? వేరే అర్థం వస్తుంది మనం. 62 × 62 అంటే చూడండి 62 × 62. నేనేం చెప్పాను? 6 గంటలు చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ ప్లేస్ ఇంటూ యూనిట్ ప్లేస్ అంటే 4 అనమాట. తర్వాత ఏం చేయాలి? ఎస్టీమ్ నెంబర్స్ ఈ నెంబరు ఈ నెంబరు అంటే చివరి నెంబర్లు 12 12 సేమ్ వస్తుంది. ఇందులో స్క్వేర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 2 నెంబర్స్ మన వాల్యూ సేమ్ వస్తుంది. అది ఇంపార్టెంట్ అనమాట. 12 వస్తే ఇదిలో 12 వస్తుంది 100% అనమాట. 24 అంటే 4 వేస్తాము 2 ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? 100 ప్లేస్ అవ్వాలంటే 10th ప్లేస్ ఇంటూ 10th ప్లేస్ అంటే 36 ప్లస్ 2 క్యారీ అంటే 38 44 వచ్చేసి మన ఆన్సర్ అనమాట. అలా స్క్వేర్స్ రావాలంటే మనము చేయొచ్చు అనమాట. సింపుల్గా మనము చేయొచ్చు అనమాట. దానివల్ల డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటుంది. డూప్లెక్స్ ఫార్ములా ఉంది. అన్నిటి మీద మించింది ఏంటంటే డూప్లెక్స్ ఫార్ములా వచ్చేసి అల్టిమేట్ అనమాట. దాన్ని మించినటువంటి ఫార్ములా లేనే లేదు. స్క్వేర్ పర్పస్ వచ్చేసి మీ మొబైల్ మీద స్క్వేర్ చేయాలి సరే అది పర్ఫెక్ట్ ఫార్ములా అనమాట. అట్లా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఫార్ములా చేస్తుంటాము. ఫస్ట్ ఏం చేసాము? 2 × 2 చేసాము, 4 వేసాము. తర్వాత యూనిట్ ప్లేస్ ఇంటూ 10th ప్లేస్. ఇందులో యూనిట్ ప్లేస్ ఇంటూ ఇందులో 10th ప్లేస్ అనమాట. 6 12 12 ప్లస్ 2 12 అంటే 24 అనమాట. 12 2 జర్ వేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు 12 ప్లస్ 12 అనే బదులు 12 2 24 అని అనవచ్చు టైంలో వస్తే. 24 అంటే 2 వేసాము, తర్వాత 4 వేసాము, 2 ఉందన్నమాట. 100 ప్లస్ అంటే 10th ప్లేస్ ఇంటూ 10th ప్లేస్ అంటే 36 ప్లస్ 2 అంటే 38 అనమాట. ఇది మనము చేసేటటువంటి పద్ధతి అనమాట. దీంతో క్లోజ్ చేస్తున్నా. రేపు వచ్చేసి మనము నెక్స్ట్ క్లాస్లో 3/3 మల్టిప్లికేషన్ చూద్దాం అనమాట. నమస్తే.